యూట్యూబ్ అంటే చాలామందికి ఎంటర్టైన్మెంట్. చాలామంది యూట్యూబ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మూవీస్ లాంటివి, నాలెడ్జ్ గెయిన్ చేసే లాంటివి ఇక్కడే సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఫస్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే యూట్యూబ్లో ఎవరైనా ఎటువంటి కంటెంట్నైనా ఈజీగా క్యాప్చర్ చేయవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ అట్రాక్ట్ చేసేది ఏదైనా ఉందంటే సోషల్ మీడియా యాక్టివిటీలో ఫస్ట్ వన్ ఉండేది యూట్యూబ్. రోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ సోషల్ మీడియా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యూట్యూబ్ మీద పడటం, ఎక్కువ మంది యూట్యూబ్లో ఎక్కువ స్పెండ్ చేయడంతో దీని మదర్ కంపెనీ గూగుల్ ఇప్పుడు దీని మీద ఫోకస్ చేసింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది ఎర్నింగ్స్ కోసం అడ్డదారులు తొక్కుతూ ఎలా అయినా సరే ఏదో రకంగా సరే మనీ సంపాదించాల ఉద్దేశంతో డిఫరెంట్ కంటెంట్స్ ఉన్న పోస్టులు పెట్టడం, వ్యక్తి స్వేచ్ఛను హరించడం, అలాగే మిస్లీడింగ్ చేయడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, థంబ్నెయిల్స్ మార్చడం, ఇలాగా ఒకళ్ళు పెట్టిన వీడియోని వీళ్ళు ఎడిట్ చేసి వేరేలా వాయిస్ ఇవ్వడం, అలాగే వేరే వాళ్ళ వీడియో కాపీ చేసి కింద కామెంట్లు చెప్పడం, వ్యక్తిగత దూషణకు దిగటం, పొలిటికల్గా ఒక వ్యక్తిని దిగజార్చడం లాంటి ఏదైనా యాక్టివిటీ ఏదైనా ప్లేస్ ఉందంటే అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఒకప్పుడు బుక్స్లో గడిపే మనిషి ఇప్పుడు యూట్యూబ్లో గడుపుతున్నాడు. దీని అంతటి కారణం జియో ఇంటర్నెట్ ఫ్రీ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అమాంతంగా పెరిగిందని చెప్పాలి. దీంతోపాటు సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. అట్ ది సేమ్ టైం కరోనా రావడంతో అందరూ ఇళ్లలో ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదోటి ఎర్నింగ్ సంపాదించాలనే ఉద్దేశంతో మహిళలు, యూత్ చాలామంది దీన్నే ప్రొఫెషన్గా తీసుకుని లక్షలాది రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని లేపేస్తుంది. దీనికి కారణం చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ రెవెన్యూ కోసం డిఫరెంట్ కంటెంట్తో అవతల వాళ్ళకి యూజ్ అవ్వకుండా ఉండే డిఫరెంట్ కంటెంట్ని తీసుకోవడం, అలాగే తీసుకున్న కంటెంట్లో వ్యక్తిగత దోషణలకి, పొలిటికల్ బ్యాక్డ్రాప్కి, సినిమాకి సంబంధించిన రివ్యూస్, అలాగే సోషల్ మీడియా ఏదైతే చేయకూడని యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ చేయడంతో ఇప్పుడు యూట్యూబ్ వాటిని రిమూవ్ చేస్తుంది. అలాగే చైనా, పాకిస్తాన్ లాంటి యూట్యూబ్ ఛానల్ను కూడా మన భారతదేశం వాటి మీద కొరడాలు చూపించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఆల్మోస్ట్ 34,000 యూట్యూబ్ ఛానల్ తీసేసినట్టు రీసెంట్గా జరిగిన ఒక న్యూస్లో చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా ఎవరైతే కంటెంట్ చేస్తారో, ఎవరైతే నిజాయితీ కష్టపడతారో వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ ఆదరిస్తుందని ఇది ఒక హెచ్చరికగా అనుకోవచ్చు. మనం సోషల్ మీడియాలో చాలామంది హీరోలు అయిన వాళ్ళని చూసాం, విలన్లు అయిన వాళ్ళని చూసాం. హీరో అంటే నాన్వేషన్ లాంటి వ్యక్తి దగ్గర 3 కోట్ల రూపాయలు రెవెన్యూ సంపాదించాడని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. అంటే యూట్యూబ్లో అంత ఇన్కమ్ ఉంటుందా అని. అయితే యూట్యూబ్లో ఇన్కమ్ ఉంటుంది, కానీ ఏదన్నా కంటెంట్, యూజ్ అయ్యే కంటెంట్, నలుగురికి చెప్పే కంటెంట్, వేరే వాళ్ళని కించపరచకుండా తనకున్న టాలెంట్స్తో కష్టపడుతూ వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వేరే వ్యక్తులు ఎంటర్టైన్ చేయడం అనేది ఈ యూట్యూబ్ యొక్క సారాంశం. అయితే చాలామంది దాన్ని మిస్లీడ్ చేస్తూ షార్ట్ కట్లో ఎలా అయినా డబ్బులు సంపాదించాలి, అతి త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డిఫరెంట్ కంటెంట్లు, డిఫరెంట్ వీడియోస్ పెట్టడం, దీన్ని ఇప్పుడు యూట్యూబ్ సీరియస్గా తీసుకుని వాటిని తొలగించడం చేస్తుంది. ఇలా యూట్యూబ్ ఇప్పుడు ఫస్ట్ టైం తొలగించడం కాదు, 2025 జనవరి నుంచి స్టార్ట్ చేసిన జూలై 15 నుంచి ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసింది. ఈ మధ్యకాలంలో వైరల్ అయిన వీడియోలు చాలానే ఉన్నాయి. సామాన్లు బాగుండాలి. సోషల్ మీడియాలో వేలాది కంటెంట్ ఉంటుంది. విద్యార్థులకు నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళకి, కొత్త టెక్నాలజీ అప్డేట్ చేసుకోవాలన్న వాళ్ళకి వేలాది కొద్ది వీడియోలు ఉన్నట్టు దాన్ని చూసి నేర్చుకోవడం లాంటివి చేసుకునే అవకాశం ఉన్న చాలామంది షార్ట్ కట్లో ఎక్కువ మంది అట్రాక్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకుంటూ వ్యూస్ పెంచుకుంటూ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలాంటి పదవికి దిగుతున్న వాళ్ళని, ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని యూట్యూబ్ కొడారులు పెంచింది. చాలామంది యూట్యూబ్ ఛానల్ని తీసేస్తుంది. అయితే
నిజంగా రియల్గా చాలామందికి ఉపయోగపడే కంటెంట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ యూట్యూబ్ ఎర్నింగ్స్ ఇస్తుంది. ఒక ఫ్రెండ్లా ఆదరిస్తున్నారు. ఎటువంటి